దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే మాకు కలిగే ఉపయోగం ఏంటి అసలు ఎందుకు బ్రతకాలి అన్న ప్రశ్న నీకున్నట్లయితే బైబిల్లో మనము యోతామును చూస్తే అతను దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం వలన అతనికి ఏం కలిగిందంట? నెమ్మది కలిగిందండి. యుద్ధాలు ఆగిపోయాయి. అతను ఒకసారి యుద్ధం చేసినా అతను శత్రువుల మీద గెలిచాడు, నెమ్మది వచ్చింది. తన చుట్టుపక్కల వారికి కూడా నెమ్మది వచ్చిందండి. అలాగే అతని యొక్క యథార్థత వలన అతను దేవుని చేత బలపరచబడ్డాడంట. మళ్ళీ బలపరచబడడం అంటే ఫిజికల్గా ఒక్కటే కాదు, మన ప్రాణాత్మ దేహములను దేవుడు బలపరుస్తాడు. మరి యోతామును దేవుడు ప్రాణాత్మ దేహములను బలపరిచాడు కాబట్టే అతని చుట్టూ ఉన్న వారికి నెమ్మది కలిగింది, అతనికి నెమ్మది కలిగింది. అతను జయశీలుడయ్యాడు, అతను బలవంతుడయ్యాడు. మరి బలం అనేది ఒక ఫిజికల్గా కాదు, కానీ ఒక తన సర్వ సమృద్ధిలో సర్వంలో దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు కనుక అతను జయశీలుడయ్యాడు. మరి ఇవాళ మనం కూడా దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే మనము బలవంతులం అవుతాము. అట్లాగే మనకి నెమ్మది కలుగుతుంది. నీ కుటుంబంలో నీ వల్ల నెమ్మది కలుగుతుంది, నీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో నీ వల్ల నెమ్మది కలుగుతుంది. నెమ్మది అనే దానికి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటావు కనుక దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికి ఆయనను మెప్పించడానికి మనం ప్రయత్నిద్దాము. దేవుని చేతిలో బలమైన బాణములుగా మనం ఉందాం.